ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు లాంటి ఇంటలెక్చువల్ పర్సన్ అయితే బెటర్. ఎందుకంటే అమెరికా నుంచి బిల్ క్లింటన్ లాంటి వాళ్ళని, లేకపోతే ఇంకొక జార్జ్ బుష్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని పెట్టి మనకి ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ తద్వారా వచ్చినాయి. అంటే ఇప్పుడు మనకి 5 సంవత్సరాలు మరో 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు రిటైర్ అయిపోతారు. సో రిటైర్ అయిపోయే వ్యక్తి 2047 విజన్ ని ఎలా సాధ్యం చేయగలుగుతారు? నెక్స్ట్ ఇంటలెక్చువల్ పర్సన్ టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఇంటలెక్చువల్ వాళ్ళ కొడుకైనా కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వచ్చినా కూడా ప్రజలకి మంచి చేసే వ్యక్తులు వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. అంతేగాని అప్పు తెచ్చేసి ఈ యంగ్ జనరేషన్స్ కూర్చొని పెట్టి డబ్బులు ఇవ్వడం అనేది నా యాజ్ ఏ ఒక ఆర్డర్నింగ్ పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే సోమరపోతం చేయొద్దు. ఈ దేశాన్ని సోమరపోతులుగా చేయొద్దు. ఎందుకు అంటే ఒక జపాన్ తీసుకోండి, ఒక సింగపూర్ తీసుకోండి, ఒక హాంకాంగ్ తీసుకోండి, ఒక చైనా తీసుకోండి. ఈ దేశాలందరూ 80 years ఏజ్ వరకు కూడా వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు మనకి ఎవరు అడిగారు ఫ్రీ ఇవ్వమని? హూ వాజ్ ఆస్క్డ్ దట్ ఫ్రీ స్కీమ్స్? నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. మరి ఆ పాదయాత్ర ప్రజల్లో ఎంతవరకు మార్పును తీసుకొచ్చింది అనుకోవచ్చు? మాకు అంత అవగాహన లేదు. మార్పు అంటే పాదయాత్ర వల్ల అది కూడా నేను ఒక టీడీపీ ఫేవర్గా నేను మాట్లాడట్లేదు. ఒక పాదయాత్ర అనేది పబ్లిక్ని మొబిలైజ్ చేయడం కోసమే, కానీ పబ్లిక్కి ఏదైనా మరి దాన్ని అవేర్నెస్ కల్పిస్తున్నారా? అది కావాలి. ఫస్ట్ అవేర్నెస్ కావాలి కదా. పబ్లిక్లో నడుచుకుంటా పోతున్నాము, 100 మంది 1000 మంది వస్తున్నారు, అది కాదు కావాల్సింది. అవేర్నెస్, పబ్లిక్లో అవేర్నెస్. ఇంకో నేను ఈ పాదయాత్ర చేస్తున్నాను, దీనివల్ల మీకు ఇది జరుగుద్ది అనేది చెప్పాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పొత్తులో వస్తున్నారు కదా, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఆయన పదవి అంటే పొత్తు చేస్తున్నారు, మరి ఆయన గెలిచే సీట్లు బట్టి ఉంటుంది. ఆయనే ఓడిపోయాడు కదా భీమవరంలో. ఎక్కడెక్కడ వైజాగ్లో గాజువాకలో ఏదో ఒక సీటు గెలిచి అది పరిస్థితి అంత బాగాలేదు కదా. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ సినీ గ్లామర్తో వస్తున్నారు పబ్లిక్, కాదంటలే. సినిమా యాక్టర్, మంచి యాక్టర్ ఆయన. మరి ఇన్ని తెలిసినా కానీ మరి సింగిల్ గా రావచ్చు కదా, మరి పొత్తులో ఎందుకు వస్తున్నా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు అంటే ఏమైనా ఓట్ బ్యాంకు చీలిపోతే మరి అదర్ పార్టీస్ గెలుస్తాయేమో అనుకుంటారు. వాళ్ళ పాలసీస్ కదా, వాళ్ళ పాలసీలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ నాకు తెలిసి అయితే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో కేడర్ లేదని నేను అనుకుంటున్నాను. వై నాట్ 175 అంటున్నారు మరి జగన్. వై నాట్ 175 కి 175 అంటారండి, సోకాళ్ళు అంటారు, వై నాట్ అంటారు, వీఆర్ గోయింగ్ టు ఎక్సిట్ ద 175 అంటారు. కానీ అది అప్పుడేదో వేవ్ ఉంది, 152 వచ్చినాయి. కానీ ఇప్పుడు అంత పరిస్థితి లేదో అనిపిస్తుంది మాకు ఒక యాజ్ అబ్జర్వర్గా. థ్యాంక్ యూ అండి.